హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ చాయిస్. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారా? సో సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఐ డోంట్ మైండ్, బట్ ప్లీజ్ డూ కమెంట్ అండ్ షేర్ యువర్ సజెషన్స్. అండ్ బిఫోర్ వి స్టార్ట్ అవర్ వీడియో, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇన్ఫ్యాక్ట్ ఐ కెన్ సే హ్యాపీ ఫ్రీడమ్ డే. అండ్ మనకి ఎంత ఫ్రీడమ్ వచ్చినా ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ నుండి మాత్రం ఇంకా ఫ్రీడమ్ రాలేదు. స్టే హోమ్, స్టే సేఫ్. అండ్ కమింగ్ టు ది టాపిక్, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, నిలబడి నీళ్ళు తాగడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎస్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వీ హ్యావ్. ప్లీజ్ డోంట్ స్టాండ్ అండ్ డ్రింక్ వాటర్. దానివల్ల ఇండైజెషన్, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ లైక్ విల్ గెట్ ఇన్ టు ద టాపిక్ సూన్. సో స్టార్ట్ చేద్దామా? నిలబడి నీళ్ళు తాగడం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి? ఎస్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. జస్ట్ సీ హియర్. మనకు నీళ్లు నిలబడి తాగడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇన్ఫ్యాక్ట్ మీరు ఒకసారి గూగుల్ సర్చ్ చేయండి, లేదు యూట్యూబ్లో వీడియోస్ చూడండి. దీని గురించి చాలా వీడియోస్ ఉన్నాయి, బట్ ఐ వాంటెడ్ టు గివ్ మోర్ డీటెయిల్ అండ్ వెరీ క్లియర్. సో బేసిక్గా ఏంటి అంటే, మనం నిలబడి నీళ్ళు తాగినప్పుడు మనం చాలా ఫాస్ట్గా తాగుతాం. అది తాగడం వల్ల ఏంటి అంటే, ఎనీథింగ్ వి ఈట్, మనం ఫుడ్ అయినా సరే, వాటర్ అయినా సరే, ఏదైనా తాగినప్పుడు మన సలైవాతో మిక్స్ అయితే బాడీలో వెళ్తేనే మాత్రమే దట్ విల్ బి డైజెస్టెడ్, దట్ విల్ గో ఇన్ టు వెరీ ప్రాపర్ వే. మన కిడ్నీ ఫంక్షన్స్ కానివ్వండి, ఎనీథింగ్ ఫిల్టరింగ్ ప్రాసెస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ ఇట్ ఇన్ ఎ వెరీ ప్రాపర్ వే. అదర్వైజ్ అది మనకు ప్రాపర్గా కాదనమాట. సో దట్స్ ద రీజన్ స్టాండింగ్, నిలబడి నీళ్ళు తాగకూడదు. నిలబడి నీళ్ళు తాగడం వల్ల ఏమవుతుందంటే, సలైవా అనేది ప్రాపర్లీ మన వాటర్తో మిక్స్ కాదు. అట్ ద సేమ్ టైం ఆక్సిజన్ లెవెల్స్, బాడీలో ఏదైతే ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయో బ్లడ్ దాకా ప్రాపర్గా పంప్ కాదు. సో అది కాకుండా ఇండైజెషన్ ప్రాబ్లం, చాలా మందికి ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. సో మనకి తెలుసో తెలియక చాలాసార్లు నిలబడి దాల్ తాగుతాం. ఇన్ఫ్యాక్ట్ తినేటప్పుడు కూర్చుని ఉంటాం. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఆయుర్వేదాలో కానీ చాలాసార్లు మన యాన్సిస్టర్స్, మన పెద్దలు కానీ బేసిక్గా ఏంటి అంటే, కూర్చొని తినాలి, నిలబడి తినద్దు, మెల్లగా తినాలి. దిస్ ఈజ్ ఆల్ ఇట్స్ ద బెస్ట్ సజెషన్స్ దట్ వేర్ గివెన్ టు అస్. సో ఏంటి అంటే, ఇండైజెషన్ ప్రాబ్లం కానివ్వండి, ఇన్ఫ్యాక్ట్ ఆర్థరైటిస్ ప్రాబ్లం, నిలబడి నీళ్ళు తాగడం వల్ల ఆర్థరైటిస్ ప్రాబ్లం కూడా వస్తుందన్నమాట. సో బేసిక్గా ఏంటి అంటే, ఫ్లూయిడ్ అనేది ప్రాపర్గా పోక మన బోన్స్లో ఫ్లూయిడ్ ఉంటుంది కదా, ఇన్ఫ్యాక్ట్ ఆ ఫ్లూయిడ్ అనేది ప్రాపర్గా మింగిల్ కాక, లేకపోతే ప్రాపర్గా దాన్ని మిక్స్ కాకపోయినా సరే, యూ విల్ గెట్ ఎ లాట్ ఆఫ్ ఇష్యూస్. దట్ వే యూ విల్ గెట్, దర్ ఇస్ అ ఛాన్సెస్ దట్ యూ మైట్ గెట్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్. సో స్టార్ట్ అవాయిడింగ్ ఇట్. నిలబడి నీళ్ళు తాగకుండా ట్రై చేయండి. ఐ డోంట్ సే దట్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ యూ హ్యావ్ టు డూ ఇట్, బట్ ట్రై, కాన్షియస్గా ఉండి కొంచెం ట్రై చేయండి. దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. సో నౌ విల్ గెట్ ఇన్ టు ద టాపిక్ లైక్ హౌ డు వీ డ్రింక్ వాటర్, వాట్ ఈస్ ద బెస్ట్ పొజిషన్ టు డ్రింక్ వాటర్. సో ఎలా తాగాలి అంటే, ఆబ్వియస్లీ కూర్చొని తాగాలి. సో కూర్చొని తాగడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, డైజెషన్ కానివ్వండి, ఆక్సిజన్ ఫ్లో ఇన్ ద బ్లడ్ కానివ్వండి, ఇన్ఫ్యాక్ట్ ఫిల్టరింగ్ ప్రాసెస్, ఏదైతే విటమిన్స్ మన బాడీకి వెళ్ళాలో ఆ ఫిల్టరింగ్ ప్రాసెస్ కానివ్వండి, దట్ విల్ గో ఇట్ ఇన్ ఏ ప్రాపర్ వే. సో బెస్ట్ పార్ట్ ఈస్ టు రిలాక్స్ అండ్ సిప్ బై సిప్ తాగండి. దట్స్ ద గుడ్ వే టు డ్రింక్ వాటర్. అదర్వైజ్ చాలామంది ఏంటంటే, నేను చాలా నీళ్ళు తాగుతున్నాను, నాకు ఏం ప్రాబ్లమ్స్ లేవని అంటారు, బట్ ఇట్స్ నాట్ ఎ రైట్ వే. సో చాలా నీళ్ళు తాగినా దెర్ ఈస్ నో హార్మ్, బట్ ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఇన్ రైట్ వే, దెన్ ఇట్స్ డెఫినెట్లీ ఎ ప్రాబ్లమ్. సో యూ మేక్ షూర్ వెన్ యూ డ్రింక్ వాటర్, కూర్చొని నీళ్ళు తాగండి. అండ్ చాలామందికి నేను చాలా అబ్జర్వ్ చేశాను, చాలామంది ఇది ఫాలో కూడా కారనమాట. ద బెస్ట్ థింగ్ ఈజ్, వెన్ యూ హ్యావ్ ఫుడ్, డోంట్ డ్రింక్ వాటర్ ఫర్ మినిమమ్ హాఫ్ అన్ అవర్. సో మినిమం, ఎందుకంటే యాజ్ సూన్ యాజ్ యూ డ్రింక్ వాటర్, యాజ్ సూన్ యాజ్ యూ ఈట్ ఫుడ్, అది మన బాడీలో వెళ్ళేసి ఇట్ విల్ మిక్స్ విత్ ది యాసిడ్. సో ఇట్ స్టార్ట్ డైజెస్టింగ్ ది ఫుడ్. సో వెన్ యూ యాడ్ వాటర్ టు దాట్, దెన్ ద డైజెషన్ విల్ నాట్ హ్యాపెన్ ప్రాపర్. అట్ ద సేమ్ టైమ్ the food intake you have, that will not convert to proper vitamins or proteins. సో మీరు తిన్న ఫుడ్ అంతా వేస్ట్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం డైజెషన్ కూడా ప్రాబ్లం కాదు. సో వెన్ యూ ఈట్ ఫుడ్, ఇఫ్ యూ వాంట్ టు డ్రింక్ వాటర్ బిఫోర్ దాట్. మీరు నీళ్ళు తాగాలనుకుంటే ముందే తినే ముందే తాగండి. After once you have food, just wait for 15-20 minutes. In fact, if you can wait for half an hour, wait for half an hour, then you start drinking water, because that way the digestion of your food will happen properly. And don't drink water like చాలా మంది గట్ తాగేస్తారు అనమాట. దట్ ఈస్ నాట్ ద రైట్ వే. రిలాక్స్డ్గా స్లోగా తాగండి. ఎందుకంటే ఎనీథింగ్ దట్ గోస్ ఇన్ టు యువర్ బాడీ, దట్ హ్యాస్ టు మిక్స్ విత్ యువర్ సలైవా. అదర్వైజ్ దట్ విల్ నాట్ give an output in a proper way. Output is nothing but vitamins, proteins, ఏదైనా కానివ్వండి, that will not impact అనమాట. So you make sure when you drink water, రైట్ వేలో తాగండి. దట్ విల్ రియల్లీ హెల్ప్ యూ. అండ్ లేవగానే వాటర్ తాగండి, దట్ ఈస్ రియల్లీ వెరీ గుడ్. ఇన్ఫ్యాక్ట్ చాలామంది చేస్తూ ఉంటారన్నమాట. నేను చేయని వాళ్ళకి చెప్తున్నాను, అలవాటు చేసుకోండి. ఇట్స్ ఫర్ మీ ఆల్సో న్యూ. ఐఎమ్ ఆల్సో స్టార్టెడ్ డూయింగ్ దాట్. సో
సో వాట్ ఐ సజెస్ట్ యూ ఈజ్ లైక్ మేక్ షూర్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్. నిలబడి నీళ్ళు తాగకండి, దట్ విల్ రియల్లీ హార్మ్ యువర్ హెల్త్. సో మేక్ షూర్ యూ డ్రింక్ వాటర్ in a relaxed way, and that's it guys. If you like this video, please do subscribe my channel and don't forget to share and like it boss. And happy Independence Day advance. Stay safe, stay home.